నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసన తెలియజేయాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. దీంట్లో రైతాంగం మీద ఈరోజు కేంద్రం అమెరికాతోనూ జరుగుతున్నటువంటి ఫ్రీ ట్రేడ్ ఒప్పందంగానే జరిగితే మన దేశంలో మొక్కజొన్న, సోయాబీన్ అలాగే డైరీ ఉత్పత్తుల యొక్క రైతుల మీద చాలా తీవ్రంగా ప్రభావం ఉంటుంది. ఇవి దివాళా తీస్తాయి. కనీసం విపత్తులు వస్తేనే కష్టపడి పండించుకున్న వాడికే ఈరోజు దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటిది విదేశాల నుంచి దిగుమతి చేస్తే ఈ దేశంలో రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోతారు. మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతామని బీజేపీ చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని అప్పచెప్పాలని 5 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మేము అక్కడ అడ్డుకుంటున్నాం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంది. ఇది శుద్ధ తప్పు. స్టీల్ ప్లాంట్ ఏకైక సమస్య సొంత గనులు లేకపోవడం. ఆర్సెలర్ మిట్టల్ అనేవాడు ఇంతవరకు పుట్టకముందే ఆ కంపెనీకి గన్ను కావాలని అడుగుతున్నారు. 35 ఏళ్ల నుంచి సమర్థవంతంగా నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గన్నులు ఇవ్వాలని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అడగదని చెప్తున్నాం. ఈయన ఎన్నికల ముందు వరకు కూడా మేము విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షిస్తాం, కాపాడుతాం అన్న వాళ్ళు ఈరోజు చేతులెత్తేసి బీజేపీ వాళ్ళు ఎలా చెబితే అలా వినే విధంగా టీడీపీ, జనసేన కూడా వ్యవహరిస్తూ ఉన్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక భారీ తీవ్రమైన ప్రమాదంలోకి పడబోతా ఉంది. అందుకని స్టీల్ ప్లాంట్ని ఈరోజు బ్లేమ్ చేస్తున్నారు. అది దాన్ని వైట్ ఎలిఫెంట్ అని తెల్లయ్యనుగని ముద్రాస్తున్నారు చంద్రబాబు నాయుడు. పచ్చి అబద్ధం. మొత్తం స్టీల్ ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి దానికి ఇచ్చింది కేవలం 5,000 కోట్లు మాత్రమే. కానీ స్టీల్ ప్లాంట్ ద్వారా చెల్లించినటువంటి పన్నులు 58,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్రానికి పన్నులు చెల్లించాయి. 32 లక్షల టన్నులకే నిర్మాణానికి కేంద్రం డబ్బులు ఇస్తే ఈరోజు 73 లక్షల టన్నులకి స్టీల్ ప్లాంటు కార్మికుల యొక్క శ్రమతో వచ్చిన డబ్బులతో దాన్ని విస్తరింపజేశారు 20,000 కోట్లు. అందుకని ఇవన్నీ పక్కన పెట్టి పచ్చి అబద్ధాలతో చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. అట్లాగే మాలాంటి వాళ్ళు దాన్ని బలపరిచే వాళ్ళని పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ఈ బెదిరింపులకు ఎవరూ కూడా బెదిరిపోయే ప్రసక్తి అనేటువంటిది లేదు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ప్రాణాలైనా ఇచ్చి కాపాడుకుంటాం. 32 మంది అశేష ప్రాణ త్యాగాలతో బలిదానంతో వచ్చినటువంటిది విశాఖ స్టీల్ ప్లాంట్. వాళ్ళ త్యాగాలు వృధా పోకూడదు. ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం ముందుకు రావాలని, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి సిద్ధం కావాలని ఐక్య పక్షాల తరఫున, కార్మిక రైతాంగ సంఘాల తరఫున కోరుతాం.